హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు చందన నేచర్ గర్ల్ యూట్యూబ్ ఛానల్. ఈరోజైతే మనం ఈవినింగ్ మార్నింగ్ స్నాక్స్ అయితే ఏ విధంగా ప్రిపేర్ చేసుకుందామో చూద్దాం. ఈ స్నాక్స్ అయితే చాలా బాగుంటాయి, హెల్త్కి కూడా ఎంతో మంచిది. మనం బనానా వేస్తాం కాబట్టి ఇది పిండిలో బలం, ఎండు కొబ్బరి అవన్నీ వేస్తాం కాబట్టి బాగా బలంగా ఉంటుంది. నేను మీ చిలకలూరుపేట అమ్మాయిని. మన ఛానల్ కానీ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకో, చందన నేచర్ యూట్యూబ్ ఛానల్. ఇంకా ఇలాంటి వీడియోస్ చాలా వస్తాయి. మీకు ఏమన్నా రెసిపీస్ కావాలంటే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. హాయ్ అందరికీ. ఆంటీ, ఇప్పుడైతే నేను ఒక 5 పేపర్లు ఇస్తాను, దాంట్లో నుంచి ఒక పేపర్ అయితే తీసుకోండి ఆంటీ. ఒక పేపర్ చూద్దాం ఏమొచ్చిందో. ఏమొచ్చింది? బిస్కెట్సా? బిస్కెట్స్ వచ్చినాయి. ఓ, ఈ రెసిపీ అయితే ఇప్పుడు ఆంటీ మనకి ప్రిపేర్ చేస్తారు, చాలా బాగుంటుంది. ఇప్పుడైతే మనం ఈ రెసిపీ స్టార్ట్ చేద్దాం. చాలా బాగుంటుంది రెసిపీ అయితే. దాంట్లోకి వేసే ఇంగ్రీడియంట్స్ చెప్దాం. ఎండు కొబ్బరి, గోధుమ పిండి, అరటిపండు, పంచదార, యాలకులు, నెయ్యి, మైదా పిండి. ఇవైతే మనమైతే రెసిపీకి కావాల్సిన. ఇప్పుడైతే మిక్సీ జార్లోకి మనం తురుముకున్న ఎండు కొబ్బరి మిక్సీలో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. దాంట్లోనే యాలకులు వేస్తున్నాం మేము. ఇవంటే మెత్తగా పట్టుకోవాలి. ఈ విధంగా అయితే మనమైతే వేసుకోవాలి, మెత్తగా అయితే మనకి రావాలి. ఇప్పుడైతే మనం ఒక ప్లేట్లో అయితే వేసుకుందాం. ఇది మొత్తం ఇదే మిక్సీ జార్లో మనం అరటిపళ్ళు కట్ చేసుకున్నాయి దీంట్లో అయితే వేసుకోవాలి. మెత్తగా అయితే పేస్ట్ అయితే వేసుకోవాలి. మనకి బనానా హెల్త్కి కూడా ఎంతో మంచిది. బనానా ఫ్లేవర్ అయితే వచ్చింది, చాలా బాగుంటుంది. దీంట్లో మనం 1 స్పూన్ షుగర్ వేసుకొని తర్వాత 1/2 స్పూన్ అయితే వేసుకోవాలి. ఈ విధంగా అయితే మనం పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం వేరే బౌల్లో తీసుకుందాం. ఇప్పుడైతే మనం వెలిగిస్తాం. ప్యాన్ పెట్టి కొంచెం నెయ్యి వేసి మనం మిక్సీకి వేసుకున్నాం కదా ఎండు కొబ్బరి, అదైతే దీంట్లో అయితే వేసుకోవాలి. నెయ్యి వేసుకుంటే చాలా బాగుంటుంది. నెయ్యి లేని వాళ్ళు ఆయిల్ అయినా వేసుకోవచ్చు. దీన్ని బాగా వేయించాలి. బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించి అట్లా తిప్పుతూనే ఉండాలి. ఈ విధంగా అయితే మనం ఫ్రై చేసుకోవాలి. ఇట్లా అయితే బ్రౌన్ కలర్ వచ్చింది కదా, ఇంక ఇదే కంటెస్టెంట్లో చూసుకొని వేసుకోవాలి. ఇప్పుడు పిండిలో వేయాలి మైదా పిండి. గోధుమ పిండి తీసుకొని దీంట్లో మైదా పిండి అయితే వేసుకొని కలుపుకోవాలి. ఇంకా నెక్స్ట్ అయితే మనం తగినంత సాల్ట్ అయితే వేసుకోవాలి. తర్వాత మనం ఎండు కొబ్బరి ఫ్రై చేసుకున్నాం కదా, అదైతే దీంట్లో అయితే వేసుకోవాలి. దీంట్లో అయితే వేసుకున్నాం కదా, ఇప్పుడైతే మనం షుగర్ అయితే వేసుకోవాలి సరిపోయినంత. కొందరు స్వీట్ ఎక్కువ తింటారు, కొందరు స్వీట్ తక్కువ తింటారు, కాబట్టి మనం చూసుకొని కలుపుకోవాలి. ఇప్పుడైతే మనం బనానా పేస్ట్ అయితే దీంట్లో అయితే వేసుకోవాలి. ఇంకా నెక్స్ట్ అయితే కలుపుకుందాం. ఇట్లా ఇవన్నీ మెల్ట్ అయిందాక కలుపుకోవాలి చక్కగా. ఇవన్నీ మెల్ట్ అయిన తర్వాతే వాటర్ పోసి కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకొని కలుపుకుంటూ ఉండాలి బాగా. ఒక 20 మినిట్స్ ఆర్ 10 మినిట్స్ మనం బాగా కలపాలి, అన్నీ మిక్స్ కావాలి. మనం వాటర్ కొన్ని వేసుకోవాలి, ఫస్ట్ ఎక్కువ వేగితే మనకి జావ అయిపోతుంది. బిస్కెట్కి అంతగా సరిగా రాదు. మనం కొంచెం కొంచెం వేసుకొని ఇలా కలుపుకుంటా మెల్ట్ చేసుకుంటా ఉంటే మనకి ఉండనేది ఇట్లా ప్రిపేర్గా వస్తుంది. ఈ విధంగా అయితే మనం కలుపుకోవాలి.
ఈ విధంగా అయితే మనం తిప్పుకుంటూ ఈ పిండిని అనేది మొత్తం కలుపుకోవాలి. కలిపిన తర్వాత అయితే ఒక 10 మినిట్స్ పక్కన పెట్టాలి మూత వేసి. మనకి ఎంతసేపు నానితే అంత బాగుంటుంది. మేమైతే ఒక 20 మినిట్స్ అయితే నానబెట్టాము. ఇప్పుడైతే మనం మూత తీసి చూద్దాం. ఈ విధంగా అయితే మనకు రావాలి. ఎంత సాఫ్ట్గా వచ్చిందో చూడండి. మళ్ళీ ఒకసారి అయితే ఈ విధంగా అయితే మనం కలుపుకోవాలి. మనం కొంచెం నెయ్యి అయితే వేసుకోవాలి. ఇప్పుడు నెయ్యి అయితే వేసుకొని కలుపుకోవాలి. చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఏ విధంగా వచ్చిందో కామెంట్ చేయండి. ఇట్లా పిండి అనేది ఇట్లా సాఫ్ట్గా ఉండాలి. మనం చేయబెట్టి ఇట్లా తీసినప్పుడు మనకు అంటకూడదు. ఈ విధంగా వచ్చినప్పుడు మనకి పర్ఫెక్ట్గా పిండి అనేది రెడీ అయిపోయింది. యాజ్ ఇట్ ఈస్ మీరు కూడా ఇలానే ఫాలో కావండి. చాలా బాగా వచ్చింది. ఇంకా నెక్స్ట్ అయితే మనం ఈ విధంగా అయితే ఉండలు అయితే వేసుకోవాలి. మనం చపాతీ ఎలా చేసుకుంటామో అలాగైతే చేసుకోవాలి. చేసుకొని మనకి నచ్చిన లాగా షేప్స్ అయితే కట్ చేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ అయితే మనం ఉండలు అయితే వేసినాం కదా, ఈ విధంగా అయితే మనం పెద్దగా అయితే వేసుకోవాలి. చూసారా ఎంత సాఫ్ట్గా ఉందో. ఇప్పుడైతే మనం ఒక పీట తీసుకొని దీని మీద మైదా పిండి అయితే వేసుకోవాలి. ఇప్పుడైతే మనం దీని మీద అయితే పెట్టుకొని చపాతీ లాగా చేసుకోవాలి. ఈ విధంగా అయితే మనం చేసుకోవాలి. చాలా బాగుంటుంది. బిస్కెట్స్ మనకి ఈవినింగ్ మార్నింగ్ పిల్లలకి అయితే చాలా ఇష్టం ఈ బిస్కెట్స్ అయితే. ఈ విధంగా అయితే వేసుకోవాలి మనం. మా పిల్లలు అయితే ఇవే ఇష్టంగా ఎక్కువ తింటారు ఇంట్లో. చాలా బాగుంటుంది. ఇంకా నెక్స్ట్ అయితే కొంచెం మైదా పిండి పైన అయితే వేసుకోవాలి. ఇప్పుడైతే మనం షాక్ తీసుకొని ఈ విధంగా అయితే మనం కట్ చేసుకోవాలి. మనకి నచ్చినట్టు మనం కట్ చేసుకోవచ్చు. ఈ విధంగా అయితే స్లోగా అయితే మనం కట్ చేసుకోవాలి. ఫాస్ట్గా కట్ చేస్తే అది మొత్తం ఎటంటే అటు వెళ్ళిపోతుంది. కార్నర్స్ అయితే తీసేయాలి. ఈ విధంగానే మనం అన్ని చపాతీలు అయితే వేసుకోవాలి. ఇట్లా అయితే మొత్తం కట్ చేసుకోవాలి. నెక్స్ట్ అయితే మనం కట్ చేసుకున్నాక ఒక న్యూస్ పేపర్ మీద అయితే ఇవన్నీ వేసుకోవాలి. స్లోగా అయితే మొత్తం కట్ చేసుకోవాలి. పిల్లలకైతే చాలా ఇష్టం. తప్పకుండా ఈ రెసిపీని అయితే ట్రై చేయండి. ఈ విధంగా అయితే మనం ఒక్కొక్కటి తీసుకొని న్యూస్ పేపర్ మీద అయితే వేసుకోవాలి. ఇట్లా మనం సైడ్కి ఉన్న అన్నీ తీసేసుకోవాలి. ఇంకా నెక్స్ట్ అయితే మనం న్యూస్ పేపర్ మీద అయితే ఇవన్నీ వేసుకోవాలి. ఈ విధంగా కొంచెం గ్యాప్ ఇచ్చి వేసుకోవాలి. దూరంగా టచ్ కాకుండా దూరంగా అయితే వేసుకోవాలి. అప్పుడు అనేది మనకి అంటకుండా బాగుంటాయి. ఈ విధంగా అన్నీ కట్ చేసుకోవాలి. మనకు నచ్చినట్టు మనం కట్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఇంక ఇవన్నీ తీసి మనం న్యూస్ పేపర్లో అయితే వేసుకోవాలి. నెక్స్ట్ అయితే మేము ఇలా అయితే ట్రై చేసాము. ఇలా కూడా చాలా బాగుంది. మన ఇంట్లో క్యాప్స్ ఉంటాయి కదా, ఇలా తీసుకొని మనం ఇలా అయితే చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. మనకు నచ్చినట్టు వేసుకుంటే పిల్లలు కూడా ఎంతో హ్యాపీగా తింటారు. ఈ విధంగా అయితే మనం అన్నీ కట్ చేసుకోవాలి. ఇంక ఇట్లా అయితే మనం అన్నీ అయితే చేసేసుకున్నాం. ఇంకా నెక్స్ట్ అయితే మనం ఇలా తీసేస్తే మనకి పైకి అయితే వచ్చేస్తాయి. ఈ వేస్టేజ్ మొత్తం తీసేసి మళ్ళా ఒక లడ్డు లాగా అయితే వేసుకోవాలి.
ఇంకా నెక్స్ట్ అయితే మనం ప్యాన్ పెట్టుకొని తగినంత ఆయిల్ అయితే వేసుకోవాలి. మనం బాగా హీట్ చేసుకోవాలి. ఇంకా నెక్స్ట్ అయితే ఇవైతే దీంట్లో వేసి ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా అయితే మనం ఫ్రై చేసుకోవాలి. ఒక 5-6 వేసుకుంటే సరిపోతుంది. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిందాక మనం ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ అయితే ఇవి వెనక సైడ్కి అయితే తిప్పుకోవాలి. ఈ విధంగా తిప్పుకుంటూ మనం ఫ్రై అయితే చేసుకోవాలి, లేదంటే మాడిపోతాయి. ఇట్లానే అన్నీ ఫ్రై చేసుకోవాలి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మన ఛానల్ కానీ ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చందన నేచర్ గర్ల్ యూట్యూబ్ ఛానల్. ఇంకా నెక్స్ట్ అయితే ఇవి ఫ్రై అయ్యాయి కదా, మనమైతే వేరే బౌల్లో అయితే వేసుకుందాం. చాలా బాగుంటుంది. ఇంకా నెక్స్ట్ అయితే ఈ బౌల్లో అయితే వేసుకుందాం. ఇప్పుడైతే మనం ఈ డైమండ్ షేప్ కట్ చేసుకున్నాం కదా, అవన్నీ దీంట్లో అయితే వేసుకుందాం. దీంట్లో అయితే వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మనం స్లోగా అయితే వేసుకోవాలి. ఈ విధంగా అన్నీ ఫ్రై చేసుకోవాలి. చాలా క్రిస్పీగా స్పైసీగా చాలా బాగుంది. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఈ విధంగా మనం ఫ్రై అయితే చేసుకోవాలి. ఇవన్నీ అయితే ఒకసారి కలుపుకోవాలి. చూసారు కదా ఎంత బాగా ఫ్రై అయ్యాయో. ఇప్పుడైతే మనం వేరే బౌల్లో అయితే వేసుకుందాం. చాలా బాగుంది. తప్పకుండా ట్రై చేయాలి ఈ రెసిపీని. దీంట్లో అయితే వేసుకుందాం. ఇప్పుడు చూసారు కదా ఎంతో సింపుల్గా టేస్టీగా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. గోధుమ పిండి బిస్కెట్స్. దీంట్లో మనం బనానా వేసాం కాబట్టి ఫ్లేవర్ చాలా బాగుంది. మనకి నచ్చినట్లయితే ఇంకా యాపిల్ అవి కూడా వేసుకోవచ్చు. ఆ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. ఇంకా నెక్స్ట్ టైం అయితే ఆ ఫ్లేవర్తోనే ట్రై చేస్తాం. ఎవరికన్నా ఆ రెసిపీ కావాలంటే కామెంట్ చేయండి. ఎగ్గుతోని కూడా బిస్కెట్ చేస్తాం, అది కూడా కావాలంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.